చూసావా, నా అవసరం పడింది కదా. అరే రహస్యం బయటపడింది. ట్వీటు నిన్ను బాగు చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను స్వయంగా పాడైపోయాను. హ్యాపీ. అయ్యో, ఇదేనా హాజరయ్యేది పని పాడు చేయడానికా? అయ్యో పినాకి, కానీ నేను కేవలం అది 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 అదేదో ఊరికే అలా అయింది. ఇదిగో నువ్వు తిను, చాలా స్వీట్గా ఉంటుంది. నా ముద్దుల చిలక, ఇప్పుడు ఏదైనా మాట్లాడి చూపించు. నిద్రపోయావా? ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? టైం చాలా తక్కువగా ఉంది, కానీ ఈ చిలకేమో అస్సలు మాట్లాడట్లేదు. దీంతో ఎలా అయినా మాట్లాడించాలి. సరేలే, ఈ లోపు నేను ఏదో ఒక కాస్ట్యూమ్ని కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను. ట్వీటు, నువ్వు పినాకిని గెలవనివ్వవు, కానీ నేను తనని ఓడిపోనివ్వను. కితకితలు. నీకు నేను భూతాలు పవరిస్తాను. నా ప్రియమైన పినాకి పని సులభం అయిపోతుంది. అలాగే ఏమో చెప్పలేం, తను ఆ ప్రైజ్ కూడా గెలిచేస్తాడేమో. చిలకమ్మా, ఇప్పుడు నువ్వు భూతం చిలక అయిపోయావు. ఎక్కడి నుంచైనా వెళ్ళి ఎక్కడి నుంచైనా వచ్చేయగలవు. ఎలా ఫీల్ అవుతున్నావు చిలకమ్మా? అసలు నాకేం జరుగుతుంది? నేను మనుషుల మాటలు మాట్లాడగలను. ఇప్పుడు నేను శబ్దాలు చేసిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడగలను. ఇక్కడ భలేగా ఉంది. ఎంత పెద్ద ఇల్లు! సువాసన! పినాకి చూసాడంటే నా బ్యాండ్ వాయించేస్తాడు. చిలకమ్మా, నువ్వు ఎక్కడున్నావు? అయ్యో చచ్చాను. నేను దీన్ని తొందరగా పట్టుకొని తీరాలి. ఈ చిలక నా భూతమాయతో భూతం చిలక అయిపోయిందని ఒకవేళ పినాకి తెలిసిందంటే తను నన్ను ఎగరేసేస్తాడు. చిలకమ్మా, నువ్వు భూతం అవడానికి వీల్లేదు. ఏ ఆగు, ఇప్పుడే నేను పట్టుకుంటాను. అయ్యో ఇదేంటి? అయ్యో అయ్యో, నా చెయ్యి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ అది నాకివ్వు, నాకివ్వు.